పేదలకు మంచి చేసే ఒక ముఖ్యమంత్రిని అధికారంలో నుంచి దించాలని టీడీపీ జనసేన బీజేపీలో ప్రయత్నిస్తున్నాయని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుంచి వైఎస్ఆర్ పెన్షన్ 3000 రూపాయలకు పెంచిన నేపథ్యంలో కృష్ణ కళామందిర్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెంచిన మొత్తాన్ని ఇవాళ లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పింఛన్ ఇచ్చేవారని, అది కూడా 1000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం 66 లక్షల మందికి పైగా పింఛన్ ఇస్తున్నారని, ప్రతి నెల 2000 కోట్ల రూపాయలు కేవలం ఒక పింఛన్ రూపంలోనే ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. దేశంలోనే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎప్పుడూ చూడలేదని ఎమ్మెల్యే అనంత తెలిపారు. పేదలకు ఇంత మంచి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి దించాలని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ జనసేన బీజేపీల కుట్రను ప్రజలు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తిప్పి కొడతారని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో 1,60,00,000 కుటుంబాల్లో దాదాపుగా 66 లక్షల కుటుంబాలకు పైబడి కూడా ఒక పండుగ వాతావరణంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఈరోజు పండుగ కూడా చేసుకుంటున్నారు. ఎవరు కానీ గతంలో 76 సంవత్సరాలు ఇంత స్వాతంత్రం వచ్చి ఏ ముఖ్యమంత్రి కూడా వాగ్దానం మేరకు అన్ని వాగ్దానాలు 100% కూడా నెరవేర్చిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకటి లేరు ఈ భారతదేశంలోని కూడా మరొక నిరూపించుకున్నాడు కూడా. ఈరోజు చెప్పిన వాగ్దానం ప్రకారం పెన్షన్ 3000 రూపాయలు కూడా పెంచుతూ దాదాపుగా ఇప్పటికే అప్పుడు గత ప్రభుత్వంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇస్తుంటే అది కూడా 1000 రూపాయలు ఎన్నికల ముందు మాత్రమే 2000 చేశారు. కానీ ఈరోజు 66,34,000 మందికి ఇప్పటికే 83,520 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇచ్చారు. దాదాపుగా కూడా ప్రతి నెల కూడా ఇప్పటి నుంచి కూడా 2000 కోట్ల రూపాయలు ఈ పెన్షన్దారులకే ఖర్చు చేసే ముఖ్యమంత్రి ఎవరైనా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. ఇదే అన్ని వాగ్దానాలు కూడా అమ్మఒడి దగ్గర నుంచి ప్రతి వాగ్దానాలు కూడా డైరెక్ట్గా ప్రతి ఒక్కరు కూడా 2,46,000 కోట్ల రూపాయలు ఈరోజు ఇప్పటికే కూడా డీబీటీ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. డీబీటీ నాన్ డీబీటీ ద్వారా కూడా 4 లక్షల పైబడి కూడా ఈరోజు కూడా కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. కేవలం మాట చెప్తే ఈ ముఖ్యమంత్రి చేస్తాడు అని చెప్పేసి ఈరోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా కూడా చేస్తూ ఉన్నాడు. కానీ ఒక కుట్రదార, ఇది పేదల ప్రభుత్వం, పేదల కోసం పనిచేసే ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రిని కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ పేద ప్రజలు చేసే ముఖ్యమంత్రిని ఒక కుట్రదార దించాలని చెప్పేసి రాష్ట్రంలో కుట్రలు కొన్ని రాజకీయ పార్టీలు కూడా తెరలేపినాయి. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీలు కూడా తిప్పికొట్టే సమయం కూడా ఆసనమే, తప్పకుండా కూడా తిప్పికొడతారని చెప్పేసి